తల వంచకు. అది నేను గెలిచిన తల, నాది. నువ్వు రాజ్యాన్ని ఇవ్వనన్నా, రణాన్ని కోరుకున్నా తప్పు కాదు. అది పౌరుషం. ఈ గడ్డను నువ్వెళ్ళినా నేనెళ్ళినా తప్పు లేదు. ఒకే ఖండ వారసత్వం. పరాయి యవనంలో పంచన చేరావు. తప్ప కాదా? భూమిని విస్తరిస్తున్న విదేశీయుడి ప్రాపకం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. మన్నించు మిత్రమా. ఇకపై నీవు మా ప్రతినిధివి. శాతవాహన సామ్రాజ్య సామంతుడిగా సుపరిపాలన సాగించు. నీకు సలహాదారుడిగా దేవదత్తుడిని నియమిస్తున్నాను. ధన్యుణ్ణి శాతకర్ణి ప్రభు. పరవారణ విక్రమ నారసింహ మేరు నగధీర సమర శిరసి విజితంపు సంఘాత సాహో శాతవాహన సాహో శాతకర్ణి సార్వభౌమ సాహో శాతవాహన వీరకిశోర. శాతకర్ణి అంటే 100 చెవులు గలవాడని అర్థం. ఆ భూభాగం మీద ఎక్కడ అడుగు పెట్టినా అతనికి వినపడుతుంది. అతను శాతకర్ణుడు కూడా. అంటే 100 చేతులు ఉన్నవాడని అర్థం. 100 మందికి ఒక వెటు సరిపోతుంది. ఈ కళ్యాణ దుర్గం విజయంతో దక్షిణ దేశాలన్నీ శాతకర్ణి శోంతమయ్యాయి. ఇప్పుడు భరతఖండానికి 2 రాజులు. ఉత్తరానికి నహపానుడు, దక్షిణానికి శాతకర్ణి. ఏమ్మాయి, పెళ్ళయిందా? ఏ చేసుకుంటావా? నాకు 2 పెళ్ళాలు. 3వ పెళ్ళం అయితే పర్లేదా? నాకు 3 మొగుళ్ళు. 4వ మొగుడు అయితే పర్లేదా? రాజుగారికి చెప్పి ఆడంగులకు ఒక్క మొగుడే ఉండాలని ఓ పద్ధతి పెట్టిద్దాం. ఆయనతో నువ్వు మగాడికి కూడా ఒక్క పెళ్ళమే ఉండాలని పద్ధతి పెట్టేస్తారు. ఏమ్మాయి, పెళ్ళయిందా? మల్లయ్య మల్లయ్య మారవయ్యా. ఏమయ్యా ప్రభు, ఈ పట్టుతోనే యుద్ధం చేశావా? 30 మందిని చంపాను మహారాజా. అబ్బా, బలభీమకుడని మావాడే. మావాళ్లను చంపి మనవాడయ్యాడు. మనగడివే. రేపు షహరాటు యుద్ధంలో కూడా నీ కసి కొనసాగించాలి. సరేనా? అలాగే మహారాజా. ఆ. మిత్రమా, ఆ నహపానుణ్ణి గెలవటం నన్ను ఓడించినంత సులభం కాదు. మన ఇరు సేనలు కలిసిన సౌరాష్ట్ర సేనలో 4వ వంతుంటుంది. యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు కాంజీ, వ్యూహం. చుట్టూ వింధ్య పర్వతాలు, మధ్యలో నహాపానుడి కోట. ఏకకాలంలో 3 వైపుల నుండి కనుమలు దాటాలి. ఒకవైపు చిత్రకూటం, ఇంకోవైపు విజయప్రస్థం, మరోవైపు ధర్మధామం. ఈ రాజ్యాల యువరాజులే నహపానుడి చెంత బందీలుగా, అదే అతిథులు లాంటి బందీలుగా ఉన్నారు. వీళ్ళెవరూ సౌరాష్ట్ర మీద యుద్ధానికి రాకూడదన్నది మొదటి నిబంధన. ఎవరొచ్చినా ముందు వీళ్లే అడ్డగించాలనేది 2వ నిబంధన. 3 రాజ్యాలు బిడ్డల కోసం కావలి రాజ్యాలయ్యాయి. ఇక ఈ భరతఖండంలో నేను గెలవలసిన రాజ్యాలన్నీ ఆ నహపానుడి పాలనలోనే ఉన్నాయి. దూతను చంపిన దూర్తుడు వాడొక్కడిని ఓడించి సౌరాష్ట్రాన్ని సొంతం చేసుకుంటే మన జాతి ఒకే పతాకం కింద ఏకమైనట్టే. ఏ మిత్రమా, అశోకుడు చంద్రగుప్తుడు సాధించలేనిది నేనెలా సాధిస్తాననుకుంటున్నావా? సాధించాలి. ప్రభు, ధాన్య కటకం నుంచి మహారాణి వారు విచ్చేస్తున్నారు. ఎలా ఉన్నావు? నాన్నమ్మ ఎలా ఉంది? శివశ్రీ శాతకర్ణి. నాన్నగారి పేరు. వీణ్ణి అసలు చూడలేదుగా మీరు? కడుపును పడగానే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు. మా పట్టపురానికి మన పెళ్లి రోజు కానుక. కలకంటి కంట కన్నీరుండకూడదు. తమరెటూ దగ్గరుండరు, ఏవైనా ఉండనిద్దరు. అమ్మయ్యో, ఇన్ని గాయాలే? మగనానికి గాజులందం, మగాడికి గాయాలందం.
పోయి పోయి నిలువెత్తు యుద్ధాన్ని కట్టుకున్నానే ప్రారబ్ధం. ఈ యుద్ధం ముద్దులాటకి సిద్ధం. అయ్యో నా తండ్రి, బిడ్డ కాకలేసిందండి. బంగారు తండ్రి, లేదు 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 లేదు. అయ్యో ఆకలేసిందా నాన్న? మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చడం, ఆహా ఆడవాళ్ళది ఎంత సంస్కారం. పడతుల సంస్కారాలు మీకు పడగదిలోనే గుర్తొస్తాయిలే. ఏంటో అలక. ఏం లేదులేండి. ఏం కావాలి వాసిష్ఠి? ఆ పాత రోజులన్నీ కావాలి. ఇస్తారా? అంటే ఈ యుద్ధాలకు వెళ్ళేవారు కాదు. నేను మనసిచ్చిన శాతకర్ని మళ్ళీ నాకు కావాలి. నా కోసం మామూలు మనుషుల మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా. పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్లాడినోడు. అర్థమైంది. ఉదయాన్నే సిద్ధంగా ఉండు. దీనికి సరదాగా సామాన్యుల్లా సంచరించొద్దాం. సంతలకు వెళ్దాం, వింతలు చూద్దాం, మళ్ళీ చిన్నపిల్లలు బాబుదాం. నమ్మదగ్గ మాటలే. శాతకర్ణి ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త. సావకాశంగా చెప్పాలి. తల్లి కదా. యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా. రండి కానివ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నహపాణుడు తొందరపడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కొంతకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఇంకా నయ్యం, సౌరాష్ట్ర నహాపానుడు బతికిపోడు. మళ్ళీ యుద్ధమా? అది చెప్పొద్దులేండి. ఈ కాసేపైనా మన మధ్యకి యుద్ధాన్ని రానికండి. అవిగో గాజులు, రండి కొని పెడదురు. వాసిష్ఠి, మన పులోమావి ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి. ఈ బొమ్మ ఎంతరా అబ్బాయి? 2 కర్షాపణాలు. బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది. వేగరం తల్లి, దుకాణం సర్దుకోవాలి. ఇవిగో. అయ్యో, ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా? శాతకర్ణి ప్రభు అమ్మ. ఏం ప్రభువో ఏంటో, నాణాల మీద దేవుళ్ళ బొమ్మలు ఉండాలి కానీ ఇలా ఆయన బొమ్మలు వేయించుకోవటం ఏంటో. ఏంటమ్మా మాటలు? కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం. కళ్ళకత్తుకో, కళ్ళకత్తుకో. మీరు కూడా. కథ మొదలైంది. ఏం కథ? సత్రం దగ్గర శాతకర్ణి ప్రభువుల కథ చెప్తున్నారు. అమరావతి రాజు కొడుకు కోట్లింగాలో పుట్టాడట. సరే సరే రండి రండి.